నమస్కారం, లేడీ సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టు బంద్ నేపథ్యంలో పోలీసుల అలర్ట్. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో బోగస్. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కమలం పార్టీ విఫలమైందన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. కొమరంభీం జిల్లాలో ఏసీబీ వలకు చిక్కిన అవినీతి పోలీస్ అధికారి. స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. జైపూర్ మండలం ఇందారం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజన్ల సాయంతో అటవీలో అంటుకున్న మంటలను ఆర్పివేసిన అధికారులు. మెదక్ జిల్లాలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అవమానం. జయంతి జరుపుకొని 24 గంటలు గడవక ముందే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. మావోయిస్టు బంద్ నేపథ్యంలో కోటపల్లి మండలంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సిర్వంచ నుండి అంతరాష్ట్ర వంతెన మీదుగా తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించిన అనంతరం అనుమతిస్తున్నారు. ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు గట్టి నిఘా పెంచారు. ఫెర్రీ పాయింట్స్, ఇతర ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రజలు ఎవరూ మావోయిస్టులకు సహకరించవద్దని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తమ గ్రామాలలో కనిపించినా ఎలాంటి సమాచారం ఉన్న సంబంధిత పోలీసు అధికారులకు ప్రజలు సమాచారం అందించాలని పోలీసు అధికారులు కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ బోగస్ మేనిఫెస్టో విడుదల చేసిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాన్ని బోగస్ అని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు బీజేపీ నెరవేర్చలేదని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ వైపు నల్లాల ఓదెలు ఆరోపించారు. పట్టణంలోని ఆయన నివాసంలో సోమవారం ఆయన సతీమణి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు 3,50,000 మెజారిటీతో గెలుపొందారని, 7 ఎమ్మెల్యేలందరూ యువ నాయకుడు, విద్యావేత్త, పారిశ్రామికవేత్త గడ్డం వంశీకృష్ణ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి మనవడు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కుమారుడైన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 5 లక్షల మెజారిటీతో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మరి అప్పుడు అంటే వెనుకబడితే దాన్ని ఏమంటారు, నష్టాల్లో పోయినప్పుడు బీఆర్ఎఫ్లో మరి పోయినప్పుడు కాయలో పడినప్పుడు మరి అతను 400 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి సింగరేణిని కాపాడిన కుటుంబం ఆ వంశీ కుటుంబం, ఆ వెంకటస్వామి కుటుంబం, ఆ వివేక్ కుటుంబం, ఆ వినోద్ కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఇలా ఎంపీగా వస్తే ఇలా వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఆఖరికి ఇలా బీజేపీ వాళ్ళు అంబేద్కర్ ఇజాన్ని కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, మరి కుల నిర్మూలన జరగాలన్నారు, కుల వ్యవస్థలో పోవాలన్నారు. వాళ్ళు మరి వర్ణాంతర వివాహం చేసుకున్నారు. దాన్ని కూడా బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఇలా ఎస్సీలు బీసీలను పెళ్లి చేసుకుంటే ఇలా అంబేద్కర్ చెప్పారు, ఈ కులాలు పోవాలి, కుల నిర్మూలన జరగాలి, కుల నిర్మూలన జరిగినప్పుడే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. కానీ సాంఘికంగా కానీ భౌతికంగా కానీ అన్నింటిలో అభివృద్ధి చెందాలంటే ఈ కుల వ్యవస్థ పోవాలని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. ఆ అంబేద్కర్ ఇజాన్ని కూడా ఇలా బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఈ అంబేద్కర్ ఇజాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీని ఈ ప్రాంత ప్రజలు, ఈ పెద్దపల్లి నియోజక ప్రజలు అందరూ వ్యతిరేకించి ఖచ్చితంగా ఇలా ఖర్గే గారు చెప్తాడు, ఇలా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తాడు, నేను ఖచ్చితంగా ఈ ప్రాంత బిడ్డగా చెప్తున్నా, ఇలా ఖచ్చితంగా గారిని కూడా ఏవేవో మాటలు మాట్లాడుతున్నావు. మొన్ననే కరుగాల్సి వాత పెట్టారు. రేపు ఇట్లీ మాట్లాడితే
నీ బట్టలు కూడా తీసే పరిస్థితి వస్తుంది. అంత దూరం తెచ్చుకోకమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. దళితుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు అగ్రవర్ణము, నీ పార్టీ అగ్రవర్ణము, మా కోసం నీకెందుక? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ప్రజలకు చెప్పుకో. నీ పార్టీ ఏం చేస్తుంది, నువ్వేం చేస్తావు, నీ క్యాండిడేట్ ఏం చేస్తాడో విషయాలు చెప్పి ఓట్లాడుకో. కానీ వ్యక్తిగతంగా మా క్యాండిడేట్ల విషయంలో కానీ మా పార్టీ నాయకుల విషయంలో కానీ మీరు వస్తే మీ బట్టలు కూడా విక్తమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చాలా విషయాల్లో అనేక విషయాలు మాట్లాడతారు. ఇవాళ దళితుడు ఒక ఆదర్శ వివాహం చేసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తావా? ఇది రాజ్యాంగంలో ఉన్నదా? వ్యక్తిగత ఈ ఆరోపణలు మానుకోవాలని చెప్పి బీజేపీ నాయకుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మరి ఆ రంగనాథరావు గారికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అట్లాగే ఎవరైనా కూడా మేము చెప్తున్నాము, మా జోలికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో విషయం, ప్రజలకు మేము ఒక అప్పీల్ చేస్తున్నాము. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రేపు పార్లమెంట్లో కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీబాబు గెలిస్తే ఇలా ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిసి ఈ పార్లమెంట్ పరిధిలో కానీ ఈ అసెంబ్లీ పరిధిలో కానీ అనేక అభివృద్ధి పనులు చేసుకోవడానికి వీలవుతుంది. దయచేసి ప్రజానికం అంతా ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేస్తున్న క్రమం మాకు తెలుస్తున్నది. మేము ఒకటే కోరుతున్నాము, అత్యధిక మెజారిటీతోని వంశీబాబు 5 లక్షల మెజారిటీతోని గెలవబోతున్నాడు. ఇది చూసి ఇలా బీజేపీ వాళ్లకు మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అనేక ఆరోపణలు చేస్తారు. ఈ ఆరోపణలన్నింటినీ కూడా కొమరంభీం జిల్లాలో అవినీతి పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులకు పట్టుబడింది. స్టేషన్ బెయిల్ కోసం రాజ్యలక్ష్మి అనే మహిళ ఎస్ఐ నిందితుడి కుటుంబ సభ్యుల నుండి 25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్యలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రాజ్యలక్ష్మి 25,000 డిమాండ్ చేశారు. అందులో భాగంగా బాధితుడి నుంచి 25,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి తెలిపిన వివరాల ప్రకారం గత నెల 31వ తేదీన ఆసిఫాబాద్ మండలంలోని బోరుగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితుడు యాయా ఖాన్ మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ చెందినవాడని, అతనికి స్టేషన్ బెయిల్తో పాటు అతని వెహికల్ను స్టేషన్ నుంచి విడిపించడానికి ఎస్ఐ రాజ్యలక్ష్మి బాధితుడి నుండి 25,000 డిమాండ్ చేశారని, ఉదయం స్టేషన్లో బాధితుల నుండి డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఎస్ఐ రాజ్యలక్ష్మి అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. రమణమూర్తి, నేను ఏసీబీ డీఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాదు. గత నెల 31వ తేదీ నాడు ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బూరుగుడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్, అతను సిసిసి నస్పూర్ నివాసి, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం. అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి 41 నోటీస్ ఇచ్చి మరియు ఆయన వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజ్యలక్ష్మి గారు 25,000 రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు 25,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం. కేసు పరిశోధనలో 25,000 రూపాయలు. జైపూర్ మండలం ఇంధనం రక్షిత అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో ఫారెస్ట్ అధికారులు స్పందించి ఫైర్ ఇంజన్ల సాయంతో అడవిలో అంటుకున్న మంటలను ఆర్పివేశారు. మంచిర్యాల అటవీ శాఖ పరిధిలోని జైపూర్ మండలం ఇంధనం రక్షిత అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంచిర్యాల హైదరాబాద్ ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న ఇంధనం అటవీ ప్రాంతంలో మంటలు వస్తున్నాయని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ ఆదివారం రాత్రి కొందరు పత్రికా విలేకరులకు వారి సామాజిక బాధ్యతగా సమాచారం ఇచ్చారు. సురేష్ కుమార్ అటవీశాఖ అధికారులకు ఇతర సిబ్బందికి సమాచారం ఇచ్చి సంఘటన స్థలానికి చేరుకొని తుత్తర్ల శంకర్ సహాయంతో ఫైర్ కంట్రోల్ బోర్డులను సహాయంతో మంటలు ఆర్పివేస్తూ మంచిర్యాల అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ ఇంజిన్ ప్రమాద స్థలానికి చేరుకొని అటవీ అగ్నిమాపక సిబ్బందితో కలిసి శ్రమించి మంటలు అడవి అంతా విస్తరించకుండా పూర్తిగా ఆర్పివేశారు.
సకాలంలో ఈ మంటలను ఆర్పివేసి అటవీ ప్రాంతాన్ని రక్షించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన రహదారి వెంట వెళ్లేవారు సిగరెట్ లేదా బీడీ తాగి పడేయటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలియజేశారు. మానవ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంటుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల విషయంతో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటేనే సాధ్యమైనంత వరకు వాటిని నివారించవచ్చని వివరించారు. అగ్ని ప్రమాదాల వల్ల మంచిగా పెరిగిన పచ్చని చెట్లు ఎండిపోయి చనిపోతున్నాయని అన్నారు. ఎక్కడైనా అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల అటవీ డివిజన్ పరిధిలోని ఇందారం అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి సుమారుగా 7:30 గంటల ప్రాంతంలో అక్కడ మంటలు వస్తున్నట్లు ఆ దారి వెంట వెళ్ళే కొందరు పత్రికా విలేకరులు నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే నేను స్థానిక అటవీ అధికారులకు సమాచారం ఇచ్చి నేను హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. నేను చేరుకున్న వెంటనే మా యొక్క వాచర్ను పిలిపించి అక్కడ ఫైర్ కంట్రోల్ బోయర్ సహాయంతో ఒకవైపు మంటలు ఆర్పుతూ మంచిర్యాల అగ్నిమాపక శాఖ అధికారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే 10 నిమిషాల్లోగా వాళ్ళు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తీసుకొని సంఘటన స్థలానికి విచ్చేసి ఒకవైపు ఫైర్ ఇంజన్ తోటి మరోవైపు బ్లోయర్ తోటి మేము పెద్ద ఎత్తున మంటలను వెంటనే ఆర్పేయడం జరిగింది. మాకు ఈ సమాచారం తొందరగా తెలిసిన వెంటనే మేము సంఘటనా స్థలం చేరుకోవడంతో ఈ ఇందారం అటవీ ప్రాంతాన్ని దాదాపుగా పూర్తిగా కాలకుండా మేము తొందరగా అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రమాదం ఎట్లా జరిగిందంటే ఈ దారి పంట ఈ మంచిర్యాల హైదరాబాదు ఈ దారి పంట వెళ్ళే వ్యక్తులలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బీడీ కానీ సిగరెట్ కానీ తాగి నిర్లక్ష్యంగా ఇటు అటవీలో విసిరేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఎండాకాలంలో ఈ దారి వెంట వెళ్ళే వాళ్ళు అటవీ ప్రాంతం మీదుగా దారి వెంట వెళ్ళే వాళ్ళు ఈ బీడీలు కానీ సిగరెట్లు కానీ తాగి నిర్లక్ష్యంగా అటవీ ప్రాంతంలో విసిరేయద్దు అని. ఎందుకంటే ఇట్లా విసిరేస్తే ఆ చిన్న నిర్లక్ష్యంతో అడవులకు చిన్న మంట అంటుకొని అది క్రమక్రమంగా ఆ అడవిని దహించి వేస్తుంది. దీంతో చెట్లు ఎండిపోయి మనకు పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అడవులను కాపాడుకోవాలి. మనందరం ఎందుకంటే అడవులు పచ్చగా ఉంటేనే మన మానవాళి మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదాలను నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ ఆధ్వర్యంలో కాస్పేట మండలంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ మాట్లాడుతూ ఒక మంచి మనసున్న మచ్చలేని నాయకుడు, దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు, సౌమ్యుడు, ఆపదలు ఆదుకునే నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని, కోట్ల రూపాయలు ఉన్న వారికి జరుగుతున్న యుద్ధం ఇది అని, ఈ యుద్ధంలో పేదల పక్షాన ఉండే కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రజలను కోరారు. పచ్చని తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి కొప్పుల ఈశ్వర్కు ఓటు వేసి తెలంగాణను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలా మన ముందుకు వస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరి ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కొప్పుల ఈశ్వర్ గారిని కూడా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి ఇలా కొప్పుల ఈశ్వర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. మరి మన తెలంగాణ ప్రాంతంలో ఈ ముఖ్యంగా మన రైతాంగానికి, మన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించాలంటే మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ గెలవాల్సినటువంటి అవసరం ఉన్నదని భావించి ఇలా వెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండలంలో మరి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా ఇలా కాశీపేట మండలంలో ఇలా పలు దుకాణాలు తిరుగుతూ మరి ఇలా ప్రజలను కలుస్తూ కూడా కారు గుర్తుకు ఓటు వేయాలి. మరి కొప్పుల ఈశ్వర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహుమతిగా ఇచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించాలన్నా, ఇక్కడ తెలంగాణ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఎటువంటి సమస్య వచ్చినా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మాకు ఒక పెద్ద దిక్కు కావాలనే ఒక ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించడానికి మరి కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. రాబోయే రోజులలో మన కొప్పుల ఈశ్వర్ గారు ఎంపీగా గెలిపించిన తర్వాత మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలని కావచ్చు, అక్రమాలను కావచ్చు, ఈ దుర్మార్గ పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భరతం కట్టాలంటే ఇలా ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు గెలవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులను కూడా మేము ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి గౌరవనీయులు గడ్డం వంశీ గారు, అన్న ఈ
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మీ తాత ఎంపీగా పోటీ చేసి గెలిచిర్రు, కేంద్ర మంత్రిగా చేసిర్రు. మీ నాన్న గడ్డం వివేక్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసిర్రు, ఇక్కడ ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించిండు. అప్పుడు లేనటువంటి పరిశ్రమలు, అప్పుడు పట్టించుకున్నటువంటి నిరుద్యోగ సమస్యలు, అప్పుడు పట్టించుకున్నటువంటి ప్రజలను ఇవాళ మీరు గెలిస్తే ఏ ముద్దరిస్తారు? ఇవాళ ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తావు? ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు? నిరుద్యోగులకు ఏం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తావో చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఇలా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలను, నిరుద్యోగులను అందరినీ కూడా మోసం చేస్తూ ఇలా మీ ఓట్లు దండుకొని ఆ ఓట్ల రూపంలో మీరు కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలని ఒక ఆలోచనతో మీరు ఇలా హైదరాబాద్లలో మీ కంపెనీలు, మీ పరిశ్రమలను కాపాడుకోవడానికి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఓట్లను వాడుకొని గదెనెక్కినటువంటి మీరు ఇలా మళ్ళొకసారి మోసం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకే కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ యువత అందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇటువంటి దగులుబాజీ మాటలు, దొంగ మాటలు, మాయ మాటలు చెప్పేటువంటి ఈ గడ్డం కాకా కుటుంబాన్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు దళితులే అయితే మీరు ఎస్సీ కార్డు మీద ఏదైతే పోటీ చేస్తూ ఉన్నారో కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు ఇలా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఇలా మీరు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీరు నిజంగా ఎస్సీలు అయితే, మీరు నిజంగా దళితులు అయితే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గత 50 సంవత్సరాల నుండి మీరు ఏ ఒక్క దళితుడిని మీరు కాపాడినారు, ఏ ఒక్క దళితుడిని మీరు ఆర్థికంగా అభివృద్ధి చేసి చూపించారు ఒకసారి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దురణ పాలన చేసేటువంటి మీరు, పిఎల వ్యవస్థ నడిపించుకున్న మీరు మరొకసారి ప్రజలు మోసపోవద్దు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భూమాశ్రీ శ్రీనివాస్ గారు, మరి ఆయన ఏడికెళ్ళి వచ్చిండో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. మరి అలా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో నేను ఒక ఎస్సీని, నేను ఒక దళితుని అంటాను. ఎస్సీల రిజర్వేషన్కు అనుకూలంగా మాట్లాడినటువంటి నువ్వు ఒక దళిత ద్రోహి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తాను. ఓట్లు అడిగేటువంటి హక్కు నీకు లేదు, ఆ ఓట్లు తీసుకునేటువంటి అర్హత కూడా నీకు లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి మరి వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి డమ్మీ క్యాండిడేట్ భూమాశ్రీ శ్రీనివాస్, ఇది కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో నిరుద్యోగ యువత ప్రజలంతా కూడా గమనించాలి. మన కోసం కొట్లాడేటువంటి మన దళిత నాయకుడు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి మచ్చలేనటువంటి నాయకుడు, మరి కొప్పులీశ్వర్ గారిని భారీ మేరతో గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 15న మంచిర్యాల పట్టణంలోని కోదండ రామాలయంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంచిర్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. మంచిర్యాల పట్టణంలో కోదండ రామాలయంలో బుధవారం నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంచిర్యాల జిల్లాకు చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు దెబ్బటి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈ నెల 17న బుధవారం అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని గౌతమి నగర్ కోదండ రామాలయంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను ఊరేగింపుతో తీసుకెళ్లి ఆలయ నిర్వాహకులకు అందజేయడం జరిగిందని తెలిపారు. భాగవత్ విజ్ఞాపన ఈ నెల 17వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా మంచిర్యాల భవన నిర్మాణ సంఘం వారు శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాలు సామూహికంగా అందరూ కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని రాబోయే 17వ తారీఖు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఇందులో మరి అర్చకులు వారు మేము అనగానే వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ కమిటీ కూడా మాకు ఒప్పుకొని ఈ భాగ్యాన్ని మాకు దక్కించినందుకు ఈ శ్రీరామచంద్రమూర్తికి మా భవన నిర్మాణ సంఘాన్ని ఎల్లవేళలా ఆశీర్వదించి మేమందరం కూడా మా భవన నిర్మాణ కార్మికులు కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఈ అవకాశం దొరికినందుకు మేము ధన్యవాదాలు దగ్గరకు చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ గౌతమ్ నగర్లో శ్రీ కోదండ రామలింగేశ్వర ఆలయానికి రేపు శ్రీరామనవమి జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నేటి రోజున భవన నిర్మాణ సంఘం నుంచి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరిగింది. అట్టి యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకి పాత్రలయ్యారు. కాబట్టి ఆ తదనంతరం ఆశీర్వచనం తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరిచాం. అదేవిధంగా మన భవన నిర్మాణ సంఘ కార్మికులకి ఎలాంటి కష్టమున్నా ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోవాలని ఆ భగవంతుడిని
సంఘం తరపున మేమందరం ప్రార్థిస్తూ ఈరోజు గౌతమి సిద్దిపేట జిల్లా గౌరవరంలో ఉన్న సత్య సూర్య అల్యూమినియం కంపెనీ యాజమాన్యం కార్మికులను వేధింపులకు గురిచేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తుందని కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వర్గల్ మండలం గౌరవరంలో సత్య సూర్య అల్యూమినియం కంపెనీ యాజమాన్యం కార్మికులను వేధింపులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో లేడీ కార్మికులకు కనీస మరుగుదొడ్లు సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్య అల్యూమినియం కంపెనీ వైఖరి మారాలని, కంపెనీలో కనీస సదుపాయాలు సౌకర్యాలు కరువయ్యాయని, యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేస్తుందని వారు అన్నారు. ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. నేను గత 15 సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నా. నాకు ఒక రోజు ఆరోగ్యం బాగాలేక నేను డ్యూటీలకి వెళ్ళిపోయినా, మళ్ళీ తెల్లారిగినా డ్యూటీకి రానని చెప్పిన. నెక్స్ట్ రోజు డ్యూటీకి వచ్చినాక నన్ను డ్యూటీలో తీసుకోకుండా గేట్లు ఆపేసిరు. ఆపేసినాక ఎందుకు ఆపారు సార్ అని నేను అడిగితే, నేను ఎండి సార్ ఆపేయమన్నాడు, డ్యూటీకి రాలేదు కాబట్టి ఎండి సార్ ఆపేయమని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోయినా కదా సార్ అంటే, లేదు ఏదన్నా ఉంటే ఎండి సార్తో మాట్లాడుకోరి అని చెప్తారు. మేనేజ్మెంట్ లెటర్ రాసి ఇవ్వమంటే లెటర్ కింద రాసిచ్చినా కానీ తీసుకోలే. మమ్మల్ని అందరినీ బయట ఊకుని పెట్టిరు. ఈరోజు 14 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నా. నాకు డ్యూటీలో ఉండగా మోషన్స్ అయినాయి. మోషన్స్ అయితే నేను సూపర్వైజర్కి చెప్పి రేపుకిన డ్యూటీకి రాను సార్ అని చెప్పి వెళ్ళినాక మళ్ళీ తెల్లారి డ్యూటీకి వస్తే నన్ను గేట్లు ఆపేసారు. ఎందుకు ఆపేస్తారు గేట్లు అంటే ఎండి సార్ ఆపేయమని చెప్పిండు అని ఇక్కడ చెప్పారు. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తే ఈయన మేము డ్యూటీలో తీసుకోకమని అని చెప్పారు. ఈ కంపెనీలో మాకు 3 నెలల బాత్రూంలో తాగనీకి వాటర్ లేదు. ఏమైనా సార్ వాటర్ కింద ఇస్తానంటే ఇంటికాడి కింద తెచ్చుకోరి. మళ్ళీ మా వీడియో లేదు, కరెక్ట్ జీతాలు ఇస్తలేరు టైంకు. ఎంత మమ్మీ ఏదన్నా అడిగితే మమ్మీ భయపెట్టి గురింపులు చేస్తారు. 15 సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నాం. డీసెల్ 6 నెలల నుంచి డీసెల్ మీటింగ్ నడిచినాం కానీ డీసెల్ కింద ఏం చెప్తలేదు. చర్చలు జరుగుతున్నాయి డీసెల్ ఆఫీసులో. డీసెల్ ఇచ్చిన డేట్ కింద మేనేజ్మెంట్ కింద రావట్లేదు. ఇప్పటికి 5 మీటింగ్ జరిగినాయి 6 నెలల పోలే డీసెల్ ఆఫీసులో. ఇంతవరకు మాకు అగ్రిమెంట్ చేయలేదు. అగ్రిమెంట్ గురించి కింద డీసెల్ ఆఫీసులో చర్చలు జరుగుతున్నాయి. డీసెల్ ఇచ్చిన డేటుకు మేనేజ్మెంట్ కింద రావట్లేదు. 15 సంవత్సరాల నుంచి గజ్వేల్ నియోజకవర్గంలోని గౌరవరం పరిధిలో ఉన్నటువంటి సత్యసూర్య అల్యూమినియం ఇండస్ట్రీస్లో ఈరోజు పరిశ్రమలో ఎటువంటి చట్టాలు అమలు చేయట్లేదు. యజమాన్యం దుర్మార్గంగా అనారోగ్యంతో ఉన్నటువంటి ఎంప్లాయీ సురేష్ను డ్యూటీలో ఉండి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు కూడా కండిషన్ అనారోగ్యంగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీకి వస్తే నీకు అనుమతి లేదని చెప్పేసి కూడా గేట్లో సెక్యూరిటీ గార్డు ఎండలో సుమారు గంట పాటు నిలబెట్టి వేధింపులకు గురి చేయడం జరిగింది. ఆయన మళ్ళీ కూడా ఒక పక్కన మోషన్స్ అనారోగ్యం సమస్య ఉన్నా తిరిగి మళ్ళీ ఎండలో నిలబెట్టే ఫలితంగా కూడా అనారోగ్యం పోయిన పరిస్థితి. తోటి కార్మికుని మరి ఇట్లా అన్యాయం జరుగుతుంటే కార్మికులందరూ కూడా ఈరోజు విధులు బహిష్కరించి ఈరోజు కంపెనీ ముందు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. ప్రజాస్వామ్యయుతంగా మరి కంపెనీలో కనుక వర్కర్కి డ్యూటీ రాకపోతే ఏదైనా సమస్య ఉంటే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ యజమాన్యం మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లను దొంగగా నిలబెడుతూ ఈరోజు బయటి వారి లెక్క చిత్రహింసకు గురి చేస్తూ ఉంది. మానసిక వేధింపులకు పాల్పడుతూ ఉంది. గతంలో కూడా మహిళల్ని ఎండను చూడకుండా వానం చూడకుండా గేటు బయట నిలబెట్టి వేధింపులకు గురి చేసిన పరిస్థితి. ఒక మహిళ పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా పరిశ్రమలో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది మేనేజ్మెంటు. మేము గతంలో కూడా మేనేజ్మెంట్ తీసుకెళ్ళాం. ఏదైనా సమస్య ఉంటే నోటీస్ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, చర్చించండి అని చెప్పినా కానీ వినకుండా ఒంటేదు మార్గంతో ఈరోజు మరి మహిళలను చూడకుండా పురుషులను చూడకుండా గంటల తరబడి గేటు దగ్గర నిలబెట్టి దొంగలు మాదిరిగా చిత్రీకరిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ గత 15 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. కంపెనీ పేరు గుర్తింపు కార్డు ఉన్నాయి, డ్రెస్ ఉంది, యూనిఫామ్ ఉన్నాయి. మరి కంపెనీ ఎంప్లాయీస్ రోల్స్తో ఉన్నారు. మరి ఇటువంటి రోల్స్ ఉన్న కార్మికులకు మరి శాంతియుతంగా అంబేద్కర్ జయంతి జరుపుకొని 24 గంటలు గడవక ముందే మెదక్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ధర్మారం గజ్వేల్ ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. రామారావుపేట మండలం
వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతిని జరుపుకొని 24 గంటలు గడవక ముందే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్రామ కమిటీ ఎంఆర్పీఎస్ అంబేద్కర్ సంఘం నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం రోజున ధర్మారం గజ్వేల్ ప్రధాన రహదారిపై 3 గంటల పాటు ధర్నా కార్యక్రమం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ పోలీసుల అధికారులు వెంటనే దుండగులను గుర్తించి వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాలని, ధ్వంసమైన వేలను మళ్లీ అతికించాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలు నరేంద్ర మోడీ పాలనను కోరుకుంటున్నారని, ఈ సర్వే చూసినా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని చెబుతున్నారని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్ కొండ బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమంలో కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలిచిన యుగపురుషుడు ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఒకటేమో ఆయుష్మాన్ భారత్, ప్రైవేట్ దవాఖానాలకు పోతే 5 లక్షలు వచ్చింది. అది అందరికి వస్తలేవు, గవర్నమెంట్ హాస్పిటల్గా పోరాదు. దాన్ని ఆయుష్మాన్ భారత్ మంచిగా అమలవుతలేదు. రెండోదేమో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అంటే పంట నష్టం అయితే ఆ పంట నష్టం పైసలు ఎండకి వెళ్ళిపోయిన వానవనగాళ్లకు నాశనమైన మోడీ గారు పైసలు ఇస్తారు. అది ఇక్కడ మంచిగా అమలవుతుంది. అట్లనే ఇంకోటి ఉన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అంటే ఇల్లు కట్టిస్తాడు మోడీ గారు, ఇల్లు కట్టిస్తాడు ఆవాస్ యోజన ద్వారా 3 లక్షల రూపాయలు ఇస్తాడు. అయితే వేరే రాష్ట్రాలు 40 లక్షలు ఇల్లు కట్టిండ్రు, ఉత్తరప్రదేశ్లో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో 20 లక్షలు కట్టింది. కానీ మా దగ్గర వస్తలేదు. ఏమన్నారు, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఆ పైసలు తీసుకొని ఇటు డబుల్ బెడ్రూమ్ రాలేదు, అటు 3 లక్షలు రాలేదు. అందుకే అక్కడ మోడీ, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఇప్పుడు రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ వస్తే ఆ పథకాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. అందుకే మనకు అవసరం. మేము ఎన్నో చేసినాం ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రాంతం డెవలప్ చేసినాము. ఇప్పుడు 100 కోట్ల అన్నింటికి వచ్చినాం. ఇంకా చెప్పేందుకు ఎన్నో ఉన్నాయి, కానీ నా గురించి చెప్తందుకు రాలేదు. నేను ఓట్లు అడుగుతందుకు కూడా రాలేదు. ఎందుకంటే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది. నాకు నమ్మకం ఉంది ఏంటంటే మీరు కూడా, వికారాబాద్ ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి ఎవరమ్మా? మళ్ళోసారి చెప్పు, మళ్ళోసారి వచ్చే ప్రధానమంత్రి ఎవరు? మళ్ళా మోడీ మోడీ మోడీ, అందరూ అదే అంటున్నారు. వచ్చే సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావోయిస్టు బంద్ నేపథ్యంలో పోలీసుల అలర్ట్. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో బోగస్. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కమలం పార్టీ విఫలమైందన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. కొమరంభీం జిల్లాలో ఏసీబీ వలకు చిక్కిన అవినీతి పోలీస్ అధికారి. స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. జైపూర్ మండలం ఇందారం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజన్ల సాయంతో అడవిలో అంటుకున్న మంటలను ఆర్పివేసిన అధికారులు. మెదక్ జిల్లాలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అవమానం. జయంతి జరుపుకొని 24 గంటలు గడవక ముందే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.
నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.